శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. 19వ రోజు పారాయణం. జ్యోతక్రీడతోనే నిప్పు పుట్టింది. నీ ఉపేక్ష వల్ల అది సర్వనాశనానికి దారితీస్తోంది. మనసుతో పాటు ఇంద్రియ కూడా నిగ్రహించగల ధర్మరాజు ఏం చేస్తాడో తెలుసా? మీరు అధర్వపరులని లోకమంతా కోడై కూసే వరకు ఏదీ పట్టించుకోడు. లోకనింద మీ మీద పడ్డాక అప్పుడు చూపిస్తాడు తన శక్తి. ఆయన మెత్తని పులి మహారాజా అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ఆయన రంగంలో ప్రవేశించాక మనం చేయగలిగింది ఏదీ లేదు. సరే, దూర ప్రయాణంతో నా శరీరం బాగా అలసటగా ఉంది. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. సెలవిస్తే ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుని ఉదయమే సభాభవనంలో మీ పుత్ర మిత్ర బాంధవ సమక్షంలో విశేషాలు వినిపిస్తాను అని నిష్క్రమించాడు సంజయుడు. సంజయుని మాటలతో మనశ్శాంతి కోల్పోయిన ధృతరాష్ట్రుడు నిద్ర రాక ఆలోచన చేసి ద్వారపాలకులను పిలిచి మహామంత్రి విదురుని తీసుకురమ్మన్నాడు. రాజాజ్ఞ వింటూనే విదురుడు బయలుదేరి వచ్చి, మహారాజా ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామంత్రి సంజయుడు పాండవులను కలిసి వచ్చి రేపు ఉదయం విశేషాలు వివరిస్తానంటూ నన్ను చాలా మందలించాడు. ఆ మాటలతో నాకు నిద్ర రావటం లేదు. మనస్సు వికలమైపోయింది. శరీరం మంటలు మండుతోంది. 4 మంచి మాటలు చెప్పి నాకు మనశ్శాంతిని కలిగించు అన్నాడు విదురుడితో ధృతరాష్ట్రుడు. మహారాజు మాటలు విని విదురుడు అన్నాడు, ప్రభు, మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బలవంతంతో వైరం తెచ్చుకున్న దుర్బలుడికి కంటే మీ కంటి మీద రెప్ప వాలదు. సంపదలు పోయిన వాడికి, పరుల సొమ్ము హరించబడికి, కామాతురుడికి కూడా నిద్ర పట్టదు అని విన్నాను. ఈ దోషాలు మీలో ఉన్నట్లు నేను ఎరగను. కాగా పోగా పరుల సంపదలు హరించాలనే వాంఛ కలగలేదు కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, అవేం నాకు లేవు. కానీ ధర్మరాజు అభిప్రాయం ఏమిటో చెప్పగలవని పిలిపించాను అన్నాడు. అప్పుడు విదురుడు అన్నాడు, మహారాజా, ధర్మరాజు నీకు తమ్ముని కుమారుడు, సేవకుడు, స్నేహితుని వంటివాడు, మంత్రి, గురువు, అటువంటి శాంతమూర్తి, వినయ వివేక సంపన్నుడు. నీ పట్ల చెడు తలంపుతో ఉంటాడని ఎందుకు అనుకుంటున్నావు? దుర్యోధనతో పాటు మీరంతా వారికి చేయగలిగినంత కీడు చేశారు. ఎప్పటికైనా వారి రాజ్యభాగం వారికి ఇవ్వండి, అది మేలు అన్నాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద ఉన్న నమ్మకం ఇతరుల మీద లేదు మీకు. మన ప్రతిభా, శక్తి, సామర్థ్యం ఎంతటిదో మనకు తెలియాలి. దేనికైనా తొందరపడకూడదు. ఓర్మి చాలా అవసరం. ఏ విషయంలో అయినా పట్టు విడుపు ఉండాలి. ఈ లక్షణాలు లేనివాడు ప్రభుత్వానికి అనర్హుడు. మరొక్క ముఖ్య అంశం, ధర్మరాజు నిరంతరము మీ యందు పితృభావంతో ఉన్న విషయం మీకు తెలియంది కాదు అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామంత్రి, ఈ విషయాలన్నీ రేపు సంజయుడు వచ్చాక ఆలోచిద్దాం. ఇప్పటికి నాకు మనశ్శాంతి కలిగించే విషయాలు చెప్పి అశాంతి తగ్గించు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు నీకంటే తెలిసినవాడు ఎవడు? అప్పుడు విదురుడు అన్నాడు, మహారాజా, ఏ మానవుడైనా సుఖశాంతులతో బతకాలంటే 10 మంది మెచ్చుకునే విధంగా నడుచుకోవాలి. లోకం నిందించే పని చేయకూడదు. 10 మందితో కలిసి మెలిసి ఉంటూ ఎదుటివారికి సంపదలు కలిగితే మనకు వచ్చినట్లే సంతోషించాలి. కోపం, గర్వం, అసంతృప్తి, దురభిమానం, సోమర్తనం ఇవన్నీ దుష్టుల లక్షణాలు. దైవాన్ని, తనకు మేలు చేసే యజమానిని, భార్యను, సంతానాన్ని, బంధువులను చక్కగా చూసుకోలేని దుర్జనుడు ఏ ప్రయోజనము పొందలేడు. తమ యందు ఆదరాభిమానాలు కలవారిని దూరం చేసుకుని తమను అసహ్యించుకునే వారి చుట్టూ తిరిగే వారికంటే మూర్ఖులు ఇంక లేరు. సంపద, విద్య, వంశం ఈ 3 దుర్బుద్ధులకు ఎంత మత్తు కలిగిస్తాయో సత్పురుషులకు అంతకంత వినయాన్ని, ఓర్మిని అనుగ్రహిస్తాయి. విలువిద్య తెలిసిన వాని చేతి బాణం ఎదుటివాణిని నేలకూల్చవచ్చు, పొరపాటును గురి తప్పనవచ్చు. కానీ రాజనీతి తెలిసిన వాని వివేకం శత్రువులను, వారి రాజ్యాన్ని నాశనం చేసి తీరుతుంది. బుద్ధిని స్వాధీనంలో ఉంచుకుని సుఖదుఖాలు సమదృష్టితో చూసుకుంటూ సామ, దాన, భేద దండోపాయాలతో 4 ఉత్సాహాన్ని, శక్తిని, మంత్రాంగాన్ని రక్షించుకుంటూ పంచేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని రాజు, మంత్రి, స్నేహితుడు, సంపద, దేశం, దుర్గం ఈ 6 జాగ్రత్తగా తెలుసుకుని 7 వ్యసనాలు విడిచి, అంటే జోదం, తాగుడు, వేట, కర్కశ భాషణం, దండనం,
పరస్త్రీ వ్యామోహం దుర్వ్యయం. ఎవడు సక్రమంగా ఉంటాడో వాడే వివేకధనుడు. ఒంటరిగా విందులు కొడవకూడదు. ఏకాకిగా ప్రయాణం చేయకూడదు. అందరూ నిద్రించే వేళ మనం మెలకువగా ఉండకూడదు. ఊరిమ గల వారికి అల్పులుగా భావించకూడదు. దాన్ని మించిన ఆయుధం అలంకారాలు లేవు. పౌరుషంగా మాట్లాడినవాడు, పాప పనులు చెయ్యనివాడు ఉత్తముడిగా ప్రఖ్యాతి పొందుతాడు. శక్తి సామర్థ్యాలుండి ఎదుటివారి అకృత్యాలను సహించగలిగేవాడు బీదతనంలో ఉన్నా అడిగిన వారికి యథాశక్తి దానం చేసేవారు పుణ్యాత్ములు. సక్రమార్గాన సాధించుకున్న సంపదలో అపాత్రులకు దానం చేసినా యోగ్యులకు ఇవ్వపోయినా వ్యర్థమే అవుతుంది. ఏ మానవుడైనా తన స్థితికి తగిన వేషం ధరించాలి. ఆడంబరాలకి పోకూడదు. ఆత్మస్థుతి మంచిది కాదు. ఎదుటివారు మనసును బాధించినా వారికి కీడు తలపెట్టకూడదు. ఒకరికి సాయం చేసి అయ్యో వారికి ఇచ్చేమే అని ఏడుస్తూ కూర్చోకూడదు. మనం ఎంత దరిద్ర దశలో ఉన్నా తప్పుడు దారుల్లో సంపాదనకు దిక్కకూడదు. వియ్యమైన కయ్యమైన స్నేహమైన సరిపడిన వారితోనే సాగించాలి. మనకన్నా ఎక్కువ వారితో తక్కువ వారితో ఇవి పనికిరావు. మనకి ఎంత తక్కువ ఉన్నా కావలసిన వారితో కలిసి అనుభవించడం ప్రధానం. క్లేశాలు లెక్క చేయకుండా శ్రమపడి పనులు పూర్తి చేసుకోవాలి. ఇంకా ఇలా చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడితో. కొద్దిపాటి సుఖంతోనే జీవించాలి. శత్రువైనా సరే మన దగ్గరికి వచ్చి దేహి అంటే వానికి ఇవ్వగలిగి ఉండాలి. 10 మంది చేరి పోగుతున్నా పొగడుతుంటే పొంగిపోకూడదు. చేతనైన దానిలో నలుగురికి ఉపకారం చెయ్యాలే కానీ కీడు తలపెట్టకూడదు. పండకుండా పచ్చికాయలు కోసుకుంటే దాని రుచి పోవడమే కాదు, విత్తనం కూడా నశిస్తుంది. అలా కాక మగ్గిన తర్వాత కోసుకుంటే రుచిగాను ఉంటుంది, దాని విత్తనము పనికొస్తుంది. పూలదండలు కట్టేవాడు ఎంత చాకచక్యంతో పువ్వులు కోస్తాడో అలాగే ఎదుటివారికి ఏ క్లాసము రాకుండా మన పని మనం చక్కగా సాగించుకోవాలి. అంతేకాని బొగ్గుల వ్యాపారిలాగా ఏపుగా పెరుగుతున్న చెట్లు నాశనం చేయకూడదు. ఒకరు సంపదను చూసి, విద్యావైభవం చూసి, శక్తి సామర్థ్యాలు చూసి మనసులో కొత్తలాడే మంటలతో పడే బాధ ఉందే, దాన్ని మించిన రోగం ఇంకోటి లేదు. హితవుగా ప్రియంగా మనసుకి తృప్తి కలిగేలాగా మాట్లాడితే మంచిది. లేదంటే నోరు మూసుకుని ఊరుకోవడం శ్రేయస్కరం. మనం మాట్లాడే తీరులోనే మనం ఎవరితో అయినా స్నేహం ఏర్పడుతుంది. దాంతోనే శత్రుత్వము కూడా కలుగుతుంది. మన వివేకం పలుకుబడి అన్నీ మన మాటల్లోనే ఉన్నాయి. అందువల్ల పెదవి కదిపి మాట్లాడబోయే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. గొడ్డలు దెబ్బతిన్న మాను మళ్ళీ చిగురించి ఏపుగా పెరగవచ్చు, కానీ ఒక్క పరుషవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి కుదటపడడం సాధ్యం కాదు. అలాగే శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీయవచ్చు, కానీ మనసుకు నొచ్చే మాటను తీయడం అసాధ్యం. చెడ్డ రోజులు నెత్తి మీద పడే సమయంలో చెడు మాటలు అడ్డదారులు సక్రమంగా కనిపిస్తాయి. మనం చేసే సత్కారాలన్నిటికంటే సన్మార్గంలో నడవడమే ఉత్తమమైంది. ఉత్తమ ప్రవర్తన కలవారు ఇహంలో కీర్తిని, పరంలో స్వర్గ సుఖాన్ని పొందుతారు. ప్రభు ఉచితానుచేత వివేకం గల ఆర్యులు లేని సభే కాదు. ధర్మ విషయం మాట్లాడే లేనివారు ఆర్యులు కారు. సత్య విరుద్ధంగా పలికితే ధర్మం కాదు. సత్యం అంటేనే దానికి ఏ అవరోధం కలగరాదు. మరొక్క మాట ప్రభు, ఉత్తమ జీవితానికి లక్షణం నీతి తప్పకుండా బతకడమే. ఎదుటివారి సంపదను కొల్లగొట్టడం మధ్యముల లక్షణం. ఇక శరీర శ్రమ పడి సాధించుకునేవి అధమాలు. నీతి తప్పిన వారు లోకనిందకు తలవంచక తప్పదు. ఆ విషయం మీకు తెలియదా? తమ కుమారులు కయ్యానికి కాలు దువ్వడంలో ఎవరికీ తీసుకోరు. వారి మంత్రులు కర్ణాదులు మహాసూరులని అంటున్నారు. మీకు నీతి మార్గం పట్టనే పట్టదు. పాండవుల న్యాయ మార్గాన్ని విడిచిపెట్టరు. సాహసకార్యములకు వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వరు. సాహస పరాక్రమాలకి వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వరు. అంత మాత్రాన వారి మీదకి దాడి చేస్తే అగ్నిజాలు కురిపిస్తారు. ఆ మంటలార్పడం ఎవరి తరమూ కాదు. పాండవులు కన్న తండ్రిలా నిన్ను చూసుకుంటున్నారు. వారు సత్పురుషుల ప్రశంసలు పొందే జీవితం గడుపుతున్నారు.
అటువంటి వారు నీ వారిని కన్నబిడ్డల వల్లే చూసుకోవడం అవసరం. ఒకరి దయాధర్మంతో ఔన్నత్యం పొంది ఏ బాధ లేకుండా బతకడానికి కావలసిన సంపదలు పొందినవారు తమకు మేలు చేసిన వారికి కీడు తలపెట్టడం కంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞ పీనుగుని కుక్కలు కూడా ముట్టవు. మనకు మేలు చేసిన వారిని గురించి ఆలోచించకపోవడం అంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. మీ సోదరుడు పాండవరాజు మీ యందు ఎంతో అనురాగం, గౌరవం ప్రదర్శించాడు. ఇంద్రియాలు నిగ్రహించుకుని ఉత్తమ విద్యను అభ్యసించి నియమనిష్టలతో తపస్సు చేసేవానికి మనశ్శాంతి లభిస్తుంది. ఇన్ని అవస్థలు పడలేని వారు లోపగుణం విడిచిపెడితే చాలు, ప్రశాంతంగా జీవితం సాగుతుంది. శోకం ఉందే, అది మన బలాన్ని, దేహకాంతిని ఆరగిస్తుంది. ఈ శ్లోకంలో నలిగిపోయిన వారు చూస్తే శత్రువులకు సంతోషము, బలము లభిస్తాయి. వనంలో 10 చెట్లు గుంపుగా పెరుగుతాయి, వాటికి పెనుగాలు కూడా కదిలించలేదు. అలా కాక ఒక చెట్టు విశాల ప్రదేశంలో పెరుగుతుందనుకో, అది గట్టి గాలి దెబ్బకు నేల కూలిపోతుంది. అలాగే మన బంధువర్గంతో కలిసి మెలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది గిట్టక మన బతుకు మనం బతుకుదాం అంటే శత్రువులు అవలీలగా మన సుఖ సంపదలు హరిస్తారు. మన యందు ఆదరంగా ఉండి మన మంచి చెడ్డలన్నీ చూస్తూ మన సంపదలకు ఆధారభూతులైన వారి పట్ల కృతజ్ఞతతో చరిస్తే వాళ్ళ కళేబరాలను కుక్కడు కూడా వాసన చూడవు ప్రభు అన్నాడు. అంటే మనం నమ్ముకున్న వాళ్ళని కృతజ్ఞతగా చూస్తే వాళ్ళ కళేబరాల్ని కుక్కలు కూడా వాసన చూడవు ప్రభు అని అన్నాడు. పాండురాజుకి, ఆయన బిడ్డలకు నీ మీద ఎంతో గౌరవము ఉన్నాయి. నీకు వారి వల్ల ఎన్నో లాభాలు సిద్ధించాయి కనుక వాళ్ళని చేరదీసి ఆదరించడం మంచిది. సిరి సంపదలు సిద్ధించగానే సరికాదు, వాటిని సంరక్షించుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ సామర్థ్యం పాండవులకు ఉంది. వాళ్ళని చేరదీస్తే మీ వంక ఎవ్వరూ తేరిపారి చూడరు. అందుకు మీరు అంగీకరించకపోతే ఈ వసుంధరా పాలనా భారం నీ బిడ్డల చేత అయ్యే పని కాదు. కొద్ది రోజుల్లోనే అన్యాక్రాంతం అయిపోతుంది. వింటున్నారా మహారాజా అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడితో. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, వింటున్నాను. నీ మాటలు న్యాయసమ్మతమని, నీతివేత్తలు మెచ్చదగినవని ఎరుగుదును. ధర్మం జయిస్తుందని తెలుసు. కానీ పుత్రవ్యామోహం నన్ను వదలటం లేదు అన్నాడు. విదురుడు అన్నాడు, ప్రభు, మీ వ్యామోహాన్ని చంపుకోమంటం లేదు. పాండవులకు 4-5 గ్రామాలైనా ఇవ్వగలిగితే వారు సుఖంగా ఉంటారు. అది చెయ్యకపోతే పశ్చాత్తాప పడక తప్పదు. ఇక మృత్యువు అంటారా, దానికి యుద్ధమే అక్కర్లేదు. ఆదివ్యాధులున్నాయి ఈ జీవి లాక్కుపోవడానికి. అదీ కాక చతురంగ బలోపేతులై దిగంతాలు జయించి సుందరీజన సహస్రంతో అంశతూలికా తల్పాల మీద హాయిగా రాజభోగ్యాలు అనుభవించవలసిన ప్రభువులెవరూ శాశ్వతంగా ఈ భూమి మీద లేరు. కాలం చల్లగానే తల్లువు చాలిస్తారు. అంచేత వినడానికి తమకు కటువుగా ఉన్న ఇహపరాలకు సాధనమైన నా హితవు విని ఆదరించగలిగితే సంతోషం. ఇంకా మీ ఆప్తులతో కూడా ఆలోచించి పాండవులను ఆదరభావంతో చూడు అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, విద్వాంసుడా, నీ హితబోధతో నా మనసుకి కొంత ఆస్వాదన కలిగింది. అలాగే చేస్తాను. అప్పుడు విదురుడు అన్నాడు, ప్రభు, మా మాటల మీద నిలబడితే సంతోషం. కానీ రేపు దుర్యోధన ఎదుట నీ సంకల్పం ఏమవుతుందో. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ధర్మము, నీతి బోధించావు. పారమార్థిక దృష్టి ఏర్పడే మార్గం కూడా వివరించు అన్నాడు. విదురుడు, ప్రభు, నేను ఎరిగిన విషయాలన్నింటినీ వినిపించాను. పారమార్థిక మార్గం వివరించే అర్హత నాకు లేదు అని అది చెప్పగలిగిన వాడు సనత్సాత మహర్షి అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ మహర్షి దర్శన భాగం నాకు సాధ్యమా? విదురుడు అన్నాడు, నేను ధ్యానించి తప్పిస్తాను అని నిర్మల మనస్సుతో ధ్యానించగా ఆయన ప్రసన్నుడై విజయం చేయగా ఉచిత రీతిన స్వాగత సత్కారాలు జరిపించి సమున్నత ఆసనం మీద కూర్చుండబెట్టి అనంతరం ధృతరాష్ట్రుడు, మహర్షి, పారమార్థిక జ్ఞానబోధ కోరి మిమ్మల్ని ఆహ్వానించాం, అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు సనత్సాతుడు, కురువంశవర్ధన, జీవన పరమార్థం కోరేవారు ఎవరైనా సరే ముందుగా సుఖదుఖ హేతువులైన రాగద్వేషాలను విడిచిపెట్టి కృషి సాగించాలి. అంతకంటే ముఖ్యమైనది మృత్యుభీతి. నిశ్చితంగా ఆలోచిస్తే మృత్యు అనేది ఏదీ లేదు.
ఉన్నట్లయితే అది ఏ పెద్ద పుల్లావో వచ్చి మన మీద పడి కబళించాలి. తాచుపాములా కాటు వేసి విషం ఎక్కించాలి. అలా జరగనప్పుడు మృత్యువు అనే దానికి ఉన్నదని ఎలా అంటారు? విని విజ్ఞులైన వారు దాన్ని తోసిపుచ్చుతారు. ఈ దేహం పంచభూతాలతో ఏర్పడి మళ్ళీ భూత పంచకంలో లయమవుతోంది. వచ్చిన చోటుకే మళ్ళీ వెళ్ళడం సహజం. దాన్ని మృత్యువు అంటారా? ఇక ఆత్మ ఉంది. అది నిత్యము శాశ్వతమును. దానికి జన్మ మరణాలు లేవు. విశ్వవ్యాపమైన ఆత్మ పరమాత్మ స్వరూపం. అది పరమాణు రూపంలో మన హృదయంలో ఉంటుంది. ఈ విషయం గ్రహించిన జ్ఞానికి మృత్యుభీతి ఉండదు. ఆత్మదర్శనం అయినవాడు నువ్వు నేను అనే భేదభావం వైదొలుగుతుంది. దానికి రాగద్వేషాలు నశించుతాయి. అవి నశించిన వానికి మనోవికారాలు ఉండవు. రాగద్వేషాలు నశిస్తే మనోవికారాలు ఉండవు. మనస్సు నిర్మలమైతే బుద్ధి ఏకాగ్రతమవుతుంది. వానికి జనన మరణ భయాలు ఉండవు అంటూ ఆత్మతత్వ విషేదం చేసి అంతర్ధానమయ్యాడు సనత్సుజాత మహర్షి. విదురునికి సెలవిచ్చి ధృతరాష్ట్రుడు నిద్రలో పడ్డాడు. దీపకాంతులు సన్నగిల్లి ఉదయ సూర్యకాంతులు లోకానికి మేలు కొలుపుతున్నాయి. హస్తినాపురంలో కురుప్రభువులు, రాకుమారులు, మంత్రి సామంతులు భూషణాలంకృతులై చీనీ చీనాంబరాలు ధరించి సభాభవనానికి విచ్చేసి అర్హతలను అనుసరించి ఆసనాలు అలంకరించారు. సింహాసనుడై ఉన్నటువంటి ధృతరాష్ట్రుని దగ్గరకు ప్రతిహారి వచ్చి సంజయుడు తమ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాడని చెప్పి అనుమతి తీసుకుని సంజయుడిని ప్రవేశపెట్టారు. వినయంగా చేతులు జోడించి సదస్సులందరికీ అభివాదాలు అర్పించి సంజయుడు తన ఆసనం మీద కూర్చున్నాడు. అందరూ సంజయుని రాయభార ఫలితం వినాలని కుతూహలంతో వారి వైపే చూస్తున్నారు. అప్పుడు సంజయుడు అన్నాడు, మహారాజు ఆజ్ఞ ప్రకారం ఉపపావ్యం చేరి ధర్మరాజుని దర్శించాను. చూచిన ఉత్తరక్షణంలో ఆ ధర్మమూర్తి కురుప్రభువుల వంశవృద్ధుల గురువుల కుశలం అడిగాడు. పిల్లల వంతుల క్షేమం గుచ్చి అడిగి అనంతరం నా సందేశం ఆలకించి తన అభిప్రాయం వివరించాడు. నేను వెడుతూనే వాసుదేవుని ఆవాసానికి వెళ్ళాను. అక్కడ అర్జునుడు ఉన్నాడు. సత్యభామ, సుభద్ర కూడా ఉన్నారు. ఆ మందిరానికి వారి కుమారులు అయినా రాకూడదుట. అటువంటి చోటికి నన్ను ఆదరంగా ఆహ్వానించి ఆసనం ఇచ్చారు. ఆ సువర్ణమయ ఆసనాన్ని గౌరవంగా నేను నా హస్తంతో తాకి నమస్కరించి వారికి చూశాను. వారిద్దరూ చూసినప్పుడు నాకు సంతోషంతో కన్నులు నీరు తిరిగింది. కొంత భయమూ కలిగింది. ఆ ఉభయులు ధర్మరాజు గీసిన గీటు దాటరని, ఆయన మాట రాజాజ్ఞగా సాగిస్తారని విన్నవారికి వారితో యుద్ధం యమునితో ఢీకొనడమే అని అనిపించక తప్పదు. అప్పుడు వారు తాము తీసుకునే భోజనం, పానీయం నాకు అనుగ్రహించారు. వారు ధరించే చీనాంబరాలు నాకు ఇప్పించారు. తర్వాత నేను రాయబార వార్త వినిపించాను. వింటూనే అర్జునుడు గంభీర వదనంతో ఏదో మాట్లాడబోగా వాసుదేవుడు చిరునవ్వుతో వారించి, సంజయ, మీ ప్రభువు నిండు కొలువులో ఉండగా సభ్యులందరూ వినేటట్లుగా చెప్పవలసిన మాటలు విను. శాంతమూర్తి అయిన ధర్మరాజు ఆగ్రహించడం అంటే నీళ్లలో నిప్పు పుట్టడం. నీటిలో పుట్టే నిప్పును ఆర్పడం ఎలాగయ్యా? దారి లేదే, తగలబడ్డం తప్ప అని నా కన్నుల్లోకి చూస్తూ, సంజయ, ప్రమాదం ముంచుకొస్తోంది కనుక వారి కొన్ని విషయాలు చెప్పు. యోగ్యులైన వారిని పిలిపించి చేయవలసిన దాన ధర్మాలు పూర్తి చేసుకోండి. బంధుమిత్రులకు, ఆశ్రితులకు ఇవ్వదలుచుకున్నవి ఇచ్చేయండి. అనుభవించవలసిన భోగాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చుకోండి. భార్యాబిడ్డలకు చేయవలసిన సదుపాయాలన్నీ త్వరగా కానివ్వండి. ఇంకా ఎవరెవరికి ఏం చేసుకోవాలందో అన్నీ చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండండి. 13 సంవత్సరాల క్రితం మీ సభాభవనంలో అవమానాలు పడలేక దిక్కులేందాల్లా విలిపిస్తున్న నన్ను స్మరించింది ద్రౌపది. నాటి నుంచి ఆమె కోరిక తీర్చనందున బాధపడుతున్నాను. ఇప్పుడు ఆ ఇల్లాలి పరాభవించిన వారందరికీ తగిన శాస్తి జరపాలి. నా సారథ్యంలో అర్జునుడు వస్తున్నాడు. ఇంక వారేం చేయగలరో ఆలోచించుకోమని చెప్పు. సంజయ, తమకు అండదండలుగా భీష్మద్రోణులు ఉన్నారని, కర్ణుని గర్వం కూడా తమకు విజయం తెచ్చిపెడుతుందని అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు,
ఆ సమయంలో అర్జునుడు ఏమీ అనలేదా అన్నాడు. సంజయుడు అన్నాడు, అర్జునుడి కన్నులు ఎర్రతామరలా వెలుగుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, మా అన్నగారి మాట ప్రకారం మా రాజ్యం మాకు ఇవ్వకపోవడమే మేలు. అలా జరిగినాడు నేను మా భీమసేనుడు వస్తాం. మాతో యుద్ధానికి సిద్ధపడితే మా పని సులభం అవుతుంది. ఘోరారణ్యాల్లో కంటకశిలల మీద ధర్మరాజు శయనించిన దానికి ప్రతీకారంగా దుర్యోధనుడు రణరంగంలో అంపశయ్య మీద శాశ్వత నిద్ర తీసుకోక తప్పదు. సంజయ, సింహపిల్లలు గుమికూడి మత్తగజాన్ని నేలకూల్చినట్టు మా అభిమన్యునితో కలిసి ద్రౌపదీనందనులు దుర్యోధనాదులను ఊచకోత కొయ్యక తప్పదు. విరాట ద్రుపదులు తమ బంధుమిత్ర యోధులతో రణరంగంలో నిలిచిన్నాడు. కానీ దుర్యోధనునికి తన అవివేకం తెలియదు. మా శిఖండి భీష్ముడి మీదకి ధనుస్సు సంధించినాడు తెలుస్తుంది. మీ దుర్యోధనుడికి మా శక్తి ఎంతటిదో. సంజయ, ఇంతవరకు మాకు అన్యాయాలే చేసిన కౌరవులకు దేవతలు సాయపడినా మేమే విజయం సాధించాలి. అలా కాక వారే విజయం పొందితే ప్రపంచంలో ధర్మానికి స్థానం లేదని తెలుసుకుంటాం. వాసుదేవుని సహాయంతో మేము వస్తున్నాం. ఎదుట ఎవరు ఉన్నా మాకు భీతి లేదు. పాశుపతాస్త్రాలతో మేము కురువంశం నాశనం చేసి తీరుతాం. ఈ మాటలు చెప్పాక అక్కడ సభలో కురువృద్ధులైన బాహ్లిక భీష్మాదులు, గురువృద్ధులైన ద్రోణ కృపాచార్యులు, గురుపుత్రుడు అశ్వత్థామ, సదాచార నిరతుడైన విదురుడు, ధర్మపరుడైన శల్యుడు బాగా ఆలోచించి ఏం చెప్తారో విని, దుర్యోధనుడు వారి మాట ప్రకారం నడుచుకున్నాడా, కురువంశీయులు మరో 10 కాలాల పాటు బతుకుతారు అన్నాడు. భీష్ముడు అన్నాడు, నాయనా దుర్యోధన, చాలా రోజుల క్రితం మాట. చతుర్ముఖ ప్రజాపతి సభాభవనం అందరూ ప్రముఖులు ఇష్టాగోష్ఠితో ఉండగా 2 దివ్య పురుషులు అటు వచ్చి వెళ్ళారు. ఎవరని అడిగారు. అప్పుడు ఆయన, వారు నరనారాయణులని దుష్ట శిక్షణార్థం కృష్ణార్జులుగా ప్రవహిస్తున్నారని చెప్పారు. అటువంటి మహనీయులతో నారాయణుడు కృష్ణరూపంలో సారథ్యం సాగిస్తూ ఉంటే నరుడు అర్జునుడిగా రధికుడై రణరంగంలో వస్తూ ఉంటే ఎవరు నిలపగలరు? ఈనాడు నా మాటలు నీ చెవికి పడకపోతే రణరంగంలో నీకు కావలసిన వారు ఒక్కొక్కరే నేల కూలుతున్నారని విందువు గాని. శకుని, కర్ణ, దుశ్శాసనుల మాటలు తప్ప మరెవరి మాటలు నీ చెవికి ఎక్కటం లేదు అన్నాడు. ఇంతటితో ఈరోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.